చూడంటే బీహార్లో జేడీయూ పార్టీ పెబ్బ నితీష్ కుమార్ సార్దేనబ్బా. ఆడ ఎప్పుడు ఓట్లైనా సార్కు సుడి కలిసి వస్తుంది. సారే సీఎం అవుతుండు. ఇప్పుడు కూడా అట్లనే కలిసి వచ్చి మళ్ళోసారి సీఎం అయ్యిండు. అట్లని వాళ్ళ పార్టీకి బంపర్ మెజార్టీ గిట్లేమన్నా వస్తుందేమో అని అనుకునేరు. సరిపోను సీట్లు గెలవకున్నా సారే సీఎం అట్లెట్లా అని అంటారా? గీ వార్త చూడుర్రి మీకే తెలుస్తుంది. బీహార్ రాష్ట్రానికి మల్లోపాలి సీఎం అయ్యిండు నితీష్ కుమార్ సారు. ఇది 10వసారి సారు ప్రమాణ స్వీకారం చేసుడు. नितीश कुमार सत्य निष्ठा से प्रतिज्ञान करता हूं, भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. సారు ప్రమాణ స్వీకారం కార్యం ఓడవంగానే ఆయన వెనక చిన్న సీఎంలు. ఈ పార్టీ కూడా పాతోళ్లే. ఒకరు సామ్రాట్ చౌదరి, ఇంకొకరు విజయ్ సిన్హా సారు. మొత్తం 26 మంది మంత్రులు ప్రమాణం చేసిరు ఇవాళ ఒక్కనాడే. పువ్వు పార్టీకించి స్పీకర్ తోని కలిపి 17 మంది మంత్రులు అయితే జేడీయూకించి 15 మంది మంత్రులు అయ్యారు. పువ్వు పార్టీ గుంపులున్న తదిమ పార్టీలకించి వాళ్ళకు వచ్చిన సీట్లను బట్టి మంత్రి పదవులు పంచారు. ఢిల్లీకించి ప్రధాని మోదీ సారు, సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు, పువ్వు పార్టీ పెబ్బ జేపీ నడ్డాలు వస్తే ఆంధ్రాకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమైన మంత్రి నారా లోకేష్లు వచ్చారు ప్రమాణ స్వీకారం కార్యానికి. అందరేమో గానీ సీఎం నితీష్ కుమార్ సారు ప్రమాణం చేసుడు ఇది 10వసారి. 20 ఏండ్ల సంది వరుస పెట్టి సీఎం అయితేనే ఉన్నాడు గాని ఒక్కపాలి ఎమ్మెల్యే అయినా అంతొట్టు. ఎమ్మెల్సీ కింద సీఎం అవుడే 10సారి. సొంతంగా పోటీ చేసి వాళ్ళ పార్టీ తరపుకించి సీట్లు గెలిచేమన్న సీఎం అయిందంటే అది లేదు. మళ్ళా పువ్వు పార్టీతోని పొత్తు పెట్టుకున్నా సారే సీఎం, షై పార్టీతోని పొత్తు పెట్టుకున్నా సారే సీఎం. 2000 సంవత్సరంలో తొలత సీఎం అయిన కాంచి ఇప్పటి వరకు వరుసగా ఆయనే సీఎం. అంటే ఎదురులేని మనిషి అన్నట్టు. ఇదిట్లుంటే పువ్వు పార్టీ గుంపు మొత్తం 202 సీట్లు గెలిస్తే మొదట్లో పువ్వు పార్టీ వాళ్ళను సీఎం సీట్లకు ఎక్కియాలని ఉపాయం చేసిరాట. కానీ సారికే జనం పతారు ఎక్కువ ఉండేటాళ్లకు ఆయనే మల్లోపాలి సీఎం అయింది అన్నట్టు.